నీట్ పరీక్షలో తప్పిదాల వల్ల లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఎన్డీఏలో కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీ నీట్ అవకతవకలపై విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క దాన్ని కూడా పరిష్కరిస్తాము. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్తే తప్పనిసరిగా అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ఈ యొక్క నీట్ స్కామ్ పైన పోరాటం చేసిన బాధ్యత మీపై ఉంది. సంపూర్ణ మద్దతు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అందిస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. పీడీఎస్యు, విజేఎస్, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పివైఎల్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ అందరం కూర్చొని చర్చించి సంబంధించి ఒక 6 డిమాండ్లని మీ ముందు ప్రవేశపెడుతున్నాం. మొట్టమొదటి డిమాండ్ నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలి. రెండోది నీట్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. మూడో డిమాండ్ పేపర్ లీకేజ్ పై నరేంద్ర మోడీ గారు స్వయంగా బాధ్యత వహించి భారతదేశం ప్రజలకి అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. నాలుగో డిమాండ్ నీట్ రద్దు ఎన్టీఏని రద్దు చేయాలి. ఐదో డిమాండ్ నీట్ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలి. ఆరో డిమాండ్ బాధిత విద్యార్థులకి న్యాయం చేకూర్చాలి. ఈ 6 డిమాండ్లతోటి